మైనంపల్లి కోటకు బీటలు, మెదక్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు, స్థానిక ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్ అట. పదవులు ఆశించి భంగపడ్డ నేతల్లో అసంతృప్తి. ఎన్నికల ముందు హస్తం గూటికి చేరిన నాయకులు తిరిగి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతున్నారట. ఆయన ఏంటంటే బేసిక్గా ఆయన నోరు బారేసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటాడు, బూతులు వస్తుంటాయి. ఇక ఆయన కొడుకు అంటే ఆయనకు పెద్ద రాజకీయ అవగాహన లేదు, చిన్న పిల్లగాడు. వీళ్ళది కొంత వీళ్ళ యొక్క వ్యవహార శైలి జనాలకి నచ్చలేదు, కార్యకర్తలకు నచ్చలేదు. ఇక వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి పోతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ పోతున్నారంటే అక్కడ ఉన్న ముందు నుంచి పనిచేసిన కాంగ్రెస్ నాయకులకు మంచిదే కదా. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయింది. చేరిన వారిలో చాలామంది నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులు రాలేదని మళ్ళీ వెనక్కి వెళ్తున్నారని అంటున్నారు. ఒక రకంగా మైనంపల్లి హనుమంతరావు మరి బీఆర్ఎస్ వాళ్ళకి కాదు, హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుని వీళ్ళకి ఇవ్వలేదా? వీళ్ళకి ఇస్తలేడు, వాళ్ళకి ఇస్తలేడు, వేరే వాళ్ళకి ఇస్తుండా? అసలు ఎవరికి ఇస్తలేడా? ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నట్టు దాన్ని ఆహ్వానించాల్సిందే. మరి అందులో భాగంగా తిరిగి వెళ్ళిపోతున్నారా లేకపోతే దేనికి? ముఖ్యంగా మెదక్ జిల్లా నేతలు దీంట్లో ముందున్నారట. ఆనాడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రామాయంపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నాగేందర్, న్యాయవాది జీవన్ రావు, అజ్మీరా స్వామినాయక్తో పాటు